ఒక చిన్న చెరువులో ఒక తాబేలు రెండు పక్షులతో కలిసి జీవించేది. ఒక వేసవిలో తీవ్ర ఎండలు పడ్డాయి. చెరువులోని నీరు నెమ్మదిగా ఎండిపోవడం మొదలయింది. పక్షులు చెప్పాయి, ఇక్కడ నీరు లేకపోతే మనం బతకలేము, మరో పెద్ద సరస్సుకు వెళ్ళాలి. తాబేలు బాధగా అడిగింది, నేను మీలా ఎగరలేను, నేను ఎలా వస్తాను? పక్షులు ఒక మంచి ఆలోచన చేశాయి. వాళ్ళొక కర్ర తీసుకొచ్చి చెప్పారు, ఈ కర్రను నోటితో బలంగా పట్టుకో, ఏ పరిస్థితిలోనూ మాట్లాడకూడదు. మేమిద్దరం కర్ర చివరలను పట్టుకుని నిన్ను ఎగిరేసుకుని వెళ్తాం. తాబేలు అంగీకరించింది. పక్షులు కర్రను పట్టుకుని ఆకాశంలో ఎగిరాయి. తాబేలు మధ్యలో వేలాడుతూ ప్రయాణించింది. వాళ్ళొక గ్రామం మీదుగా ఎగురుతుండగా కింద ఉన్న ప్రజలు ఆశ్చర్యంగా చూశారు. అరే, చూడండి, ఎగిరే తాబేలు అని నవ్వుతూ అరవసాగారు. ఆ మాటలు విని తాబేలు కోపపడింది. వాళ్లకు సమాధానం చెప్పాలని నోరు తెరిచింది. అంతే, కర్ర వదిలిపోయింది. తాబేలు కింద పడిపోయింది.